మాట వరుసకు చెప్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందనేది ఎవ్వరని చెప్పలేం కదా. బీజానికి నీళ్లు పోసాను, త్వరలోనే మొక్క మొలుస్తుంది. గోపి ఎక్కడికి వెళ్ళాడు? గోపి కనిపించాడా? ఎప్పుడు లంచ్ బాక్స్ తెచ్చి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఏమైనా కావాలా? లంచ్ టైం అయింది కదా, అందుకే. ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నారు? ఇట్స్ ఆల్రెడీ లేట్. పదండి లంచ్ చేద్దాం. సారీ సృజన, లెడ్జర్స్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. మీరు స్టార్ట్ చేయండి, నేను 10 minutes లో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, నువ్వు రా బావా. ఇంకేంటి బావా విశేషాలు? గోపి, ఇలారా. ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను మేడం. లేదే, నేను ఆఫీస్ అంతా వెతికాను నీ కోసం, ఎక్కడ కనిపించలేదు. మొత్తం వెతికారా? అయితే నేను బయటికి వెళ్ళాను మేడం. బయటకా? ఎందుకు? లైట్ల కోసం బయటికి వెళ్ళాను మేడం. లైట్ల కోసమా? లైట్ల కోసం అంటే లైట్ల కోసం కాదు, అవి వెలిగించడం కోసం. లైట్స్ వెలిగించడం కోసం బయటికి వెళ్ళడం ఏంటి? అంటే లైట్లు వెలగాలంటే కరెంటు బిల్లు కట్టాలి కదా,
అది కట్టడానికి వెళ్ళాను మేడం. నేను ఆల్రెడీ కట్టేశాను కదా. అదే మేడం, అక్కడికి వెళ్ళానా, ఇక్కడి నుంచే కట్టేశానని చెప్పారు. వెంటనే వచ్చేసాను. నీకోసం ఎంతసేపు చూసామో తెలుసా? బాగా ఆకలి అనిపించింది, అందుకే బావతో కలిసి తినేసా. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? అదే మేడం, మీరు సమయానికి తినడమే నాకు కావాలి. సరే, నువ్వు భోంచేయ్. గోపి, అబద్ధం చెప్పావు కదూ? అలా ఎలా చెప్పేశారు? అబద్ధాలు ఆడటం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ అంత ఈజీగా రాదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నానండి, ఆవిడకి కనపడకుండా. ఎందుకలా? నేను కనపడకపోతేనే కదండి ఆవిడ శ్రీకర్ సార్తో కలిసి భోజనం చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్య బంధం పెరుగుతుంది. గొప్ప ప్లానింగే. మరేమనుకున్నారు? అప్పటికి నాకు ఒకటి కొట్టిందండి. ఏంటది? నేనైతే కనపడకుండా వెళ్ళాను, మీరిక్కడే ఉంటారు కదా. వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలా. నేను పానకంలో పుడకనా? అంటే అలా అని కాదు, మీరు మధ్యలో ఉంటే నేను పడిన కష్టమంతా వృధా అవుతుందని. నా అదృష్టం కొద్దీ మీకు పని ఉండడం మంచిదైందండి. పని లేదు, ఉందని చెప్పాను. అంటే అబద్ధం చెప్పారా? ఎందుకు? అంటే మీరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎందుకులే అని అబద్ధం చెప్పారా? అంటే మీకు కూడా వాళ్ళిద్దరిని కలపాలనుందా? వాళ్ళిద్దరూ కలిస్తేనే కదా గోపి నువ్వు సృజనకి దూరం అయ్యేది, నాకు దగ్గర అయ్యేది. మీరు దేవత అండి. నాకు మీలాంటి వాళ్ళు తోడుంటే చాలు, ఏదైనా సాధిస్తా. మీరు తినేకండి, నేను బాక్స్ తెచ్చుకుంటాను, ఇద్దరం కలిసి తిందాం. కనువిందాయను పవనములు ఎవరు లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే కనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగదగా సమయములో తొలి కదగా సగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచం అవుతున్నా మరి కొంచెం